సికింద్రాబాద్ రామ్గోపాల్పేట పరిధిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. ఏటీఎం పైకప్పు నుంచి చొరబడి బ్యాంకు కార్యాలయానికి కన్నం పెట్టారు. ఈ దొంగతనం వ్యవహారం ముంబైలోని బ్యాంకులో అలారం మోగడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దొంగను అరెస్ట్ చేశారు. సస్పెక్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఏటీఎంలోకి ప్రవేశించే ఏటీఎం పైన ఈ పీవీసీ ఫ్లోర్ని బ్రేక్ చేసేసి బ్యాంకులోకి ప్రవేశించడానికి ట్రై చేశాడు. అప్పటికే మేము వచ్చేసి అలర్ట్ అయిపోయి చుట్టూ రౌండప్ చేసేసి అతన్ని బయటికి రమ్మని చెప్పాము. అతను ఏం చేశాడు, బ్యాంకులోకి చొరబడేందుకు ప్రయత్నిస్తూ మేము వచ్చేసరికి అలర్ట్ అయిపోయి పైన ఆగిపోయాడు. వెంటనే మేము బ్యాంక్ సిబ్బందికి వాళ్ళకి మేనేజర్ గారికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసి వాళ్ళు వచ్చిన తర్వాత డోర్స్ ఓపెన్ చేసేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. లోపల ఈ రూమ్లోనే ఉంటుంది, స్పీకర్ ఉంటుంది. స్పీకర్ ద్వారా వాళ్ళకి వినిపిస్తాయి, మనం మాట్లాడేది కూడా వాళ్ళకి వినిపిస్తుంది బ్యాంక్లో. అది ఇది ఫస్ట్ మా బ్యాంక్ ఇంట్రొడ్యూస్ చేసిందండి. అన్ని ఫస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని ఏటీఎంస్ ఎవ్రీ టైము మనకి ఎవ్రీ మినిట్ మానిటర్ చేస్తుంటారు. బాంబే నుంచి మా ఫుటేజ్ కూడా పంపించారు. వాడు ఏం చేసింది అది ఆల్రెడీ మేము పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయడం జరిగింది.